ఆ భూములకు పట్టాలు ఇవ్వండి. ఏ భూములైతే ప్రభుత్వ భూములుగా రికార్డులో ఉన్నాయి అవన్నీ కూడా పెద్దవాళ్ళు ఆక్రమించుకొని ఒక్కడు 1000 ఎకరాలు 500 ఎకరాలు ఎవరి సొమ్మయ్యా, ఎవరబ్బా జాగిరిని 500 ఎకరాలు పెద్దవాళ్ళు ఆక్రమించుకుంటే ప్రభుత్వం కళ్ళు మూసుకుంటుందా? అదే 500 ఎకరాలు అయితే 100 కుటుంబాలు 150 కుటుంబాలకు ఇవ్వచ్చు కదా. ఆ 150 కుటుంబాలు బతుకుతాయా? దళితులందరూ కూడా గ్రామాల్లో భూములు లేవు, పంటలు లేవు, లేదా పనులు లేవు, బతకడం ఎట్లా అనే ఆలోచనలో ఉన్నారు. అదే కనుక భూమి ఇస్తే ఆ భూమి దున్నుకొని బతుకుతారు కదా. చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, నిజంగా నీకైనా పేదల మీద ప్రేమ ఉంటే, నీకైనా పేదలకు సహాయం చేయాలని గుర్తుంటే వెంటనే కలెక్టర్ గారికి ఆదేశించండి. ఫైల్ అన్ని ఉన్నాయి కలెక్టరేట్ లో, ఒక్కసారి పరిశీలించి న్యాయం చేయమని అడుగుతున్నాం. ఈరోజు పూర్వమామిల్లో కానీ, బద్వేల్లో కానీ, కడప టౌన్లో కానీ, ప్రొద్దుటూరులో కానీ, ఇతర ప్రాంతాల్లో కానీ, మైదుకూరులో కానీ పేదవాళ్ళు నివాసన స్థలాలు ఇవ్వకపోతే పూరభూములు, పరావు భూములు ఇటువంటి చోట ఆక్రమించుకొని కొండలు గుట్టలున్నా చదును చేసుకొని గుడిసెలు వేసుకొని కాపురం ఉంటున్నారు. ఏం పోయే రోగం వచ్చింది ప్రభుత్వానికి? ఎందుకు పట్టాలి ఎవరు వీళ్లకు?